ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం కొండపర్వ గ్రామంలోని కృష్ణసుధ అకాడమీ ఆధునిక వ్యవసాయ శాస్త్ర కేంద్రం. సాగులో రైతులు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపాలని, మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ఈ కేంద్రం ఏర్పాటైంది. ఆధునిక సాంకేతికతను చేరువ చేయడంతో పాటు అధిక దిగుబడి, తద్వారా ఆదాయం పెంచేలా రైతులకు శిక్షణ ఇస్తుంది. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు రైతులు దృష్టి సారించాల్సిన ప్రధాన అంశాలను వివరించడంలో కృష్ణసుధ అకాడమీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వ్యవసాయం, రైతు సంక్షేమం, ఆహార భద్రత, జీవనోపాధి ప్రధాన అంశాలుగా 38 ఎకరాల విస్తీర్ణంలో పంటల పరిశోధన, ప్రయోగశాలలు, తరగతి గదులు, ప్రయోగాత్మక నమూనాలు, ఆహార శుద్ధి యూనిట్లు, విత్తన బ్యాంకులు, వసతి సౌకర్యం వంటివి కృష్ణసుధ అకాడమీ ఆధునిక వ్యవసాయ శాస్త్ర కేంద్రంలో ఏర్పాటు చేశారు. దీనిని 2003 సెప్టెంబర్లో డాక్టర్ చదలవాడ సుధ, డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు దంపతులు ప్రారంభించారు. అక్టోబర్ నుంచి వ్యవసాయంలో రైతులు అనుసరించాల్సిన విధానాలపై శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్, హైదరాబాద్ కు చెందిన సుస్థిర వ్యవసాయ కేంద్రంతో కలిసి కృష్ణసుధ అకాడమీ పనిచేస్తోంది. కృష్ణసుధ అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. అనుకోకుండా మాకు కొత్త 38 ఎకరాల పొలం ఉంది. సరే, దానికి చేయగలిగిన ఒక సైంటిస్ట్, అగ్రికల్చర్ సైంటిస్ట్ కావాలనుకున్నాం. రామాంజలి గారని ఒక PhD ప్రొఫెసరు, అకాడమిషియన్, వారు ద్వారా మనం ఇప్పుడు మొదలుపెట్టాము. దీంట్లో క్లాసెస్ చెప్పటం, ఆ క్లాసెస్ నుంచి నేర్చుకున్నది ఫీల్డ్లో, మన ఫీల్డ్లోనే వర్క్ చేయడం, ఇంక ఎక్స్టెండెడ్ ఫీల్డ్లో కూడా వర్క్ చేసేటట్లుగా చేయాలని, ఆ క్లాసెస్ కూడా రకరకాలుగా పెట్టుకోవాలని. రకరకాలైన పంటల్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏం చేయాలి, అదంతా రైతులకు సహకరించి వాళ్ళకి చెప్పి ఏది చేస్తే బాగుంటుందనే రీతిలో రైతులందరికీ పరిచయం చేసి ఇవన్నీ చూయించి, ఇక్కడ అంటే ప్రాక్టికల్ కింద అన్నమాట, చూయించి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఏం పంటలు పండించుకుంటే బాగుంటుంది, ఎలా చేయాలి అనేదాన్ని ఒకటి. తర్వాత కొత్త పోకడలు ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ రీసెర్చ్ లాగా చేసి వాళ్ళు కూడా దాన్ని చేసేటట్టు వాళ్ళకి ఆ విధంగా చేసి పురోగతి చెందాలని, ఏదైనా సరే దీన్ని మంచిగా చేసి దాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు చూసి మా ఉద్దేశంతో. సో అందరికీ కూడా ఏ విధంగా పంటలు పండించాలి, ఏ విధంగా వాటికి పోషణ చేసి ఎక్కువగా పండేటట్టు చూసి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలి. ఇక్కడ ఏంటంటే రైతు సుఖంగా ఉండాలి, కన్స్యూమర్ వాడే వాళ్ళకి సుఖంగా ఉండాలి, వాళ్ళకి ఆదరణ వచ్చి బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ అకాడమీని స్టార్ట్ చేశాము. కొండవాలు ప్రాంతంలోని బీడు భూముల్లో కృష్ణసుధ అకాడమీ ఆధునిక వ్యవసాయ శాస్త్ర కేంద్రాన్ని నిర్మించారు. వర్షాకాలంలో కొండల నుంచి వచ్చే నీటి ప్రవాహానికి భూమి కోతకు గురికాకుండా పరిశోధనలు చేయడం కోసమే కొండవాలు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. సాధారణంగా బోరు నుంచి వచ్చే నీటి pH విలువ 8.6 కంటే ఎక్కువగా ఉంటుంది. దాంతో పంట సాగుకు ఇబ్బంది కలుగుతోంది. దీనికి పరిష్కారంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు అయానిక్ ఎక్స్చేంజ్ యంత్రాన్ని వినియోగిస్తున్నారు. నీటిలోని కాల్షియం, మెగ్నీషియం లవణాలను వేరు చేసి pH విలువ తగ్గించి పంట సాగుకు ఉపయోగిస్తున్నారు. దాంతో పాటు 54 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసే ఫామ్ పౌండును నిర్మించి డ్రిప్ వ్యవస్థతో నీటి వృధాను అరికడుతున్నారు. ఇదంతా కొండ ప్రాంతంలో ఉండటంతో వర్షం పడినప్పుడు వచ్చే నీటిని నిల్వ చేసేలా 34 అడుగుల లోతైన కొలనును నిర్మించారు. ఇక్కడ మేము చేసేది ఏంటంటే TOT చేస్తామంటే ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్ అన్నది. నేనైతే రైతులను ఒకసారి చేస్తే 30 మందికి లేదా అంటే మ్యాక్సిమం ఒక 50 మందికి రీచ్ అవ్వగలుగుతాం. అదే ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఒక 1000 మంది 2,000 మంది రైతులతో పనిచేస్తుంటారు. ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే ఇలాగా మిగతా రైతులతో పనిచేస్తున్న వాళ్ళకి కానీ సరైన నమ్మకం కలిగించడం. ఇందులో ముఖ్యంగా నమ్మకం అనేది ఒకటి ఉండాలి. అంటే చెప్తున్నది కన్విన్సింగ్గా ఉన్నదా లేదా. మనకి ఎవరు చెప్పినా సరే మాటలుగా చూస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు నిజం చెప్తున్నారా లేదంటే ఊరికే చెప్తున్నారా ఏదో మాట వరకు చెప్తున్నారా అన్నది. సో మనం చెప్పిన ప్రాక్టీసెస్ ఇక్కడ చూపిస్తూ వాళ్ళకి ఆ నమ్మకం క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే అవును ఇది ఖచ్చితంగా సాధ్యము అన్నది. సో ఆ మెథడ్స్ అనేది అంటే మెథడ్స్ వాటిలో పెద్దగా తేడా ఏమీ ఉండదు, అందరు చెప్పేవే చెప్తారు. కానీ నమ్మకం కలిగించడం వాటికి సరైన ఆధారాలు గట్రా చూపించడం, అంటే ఇక్కడ మనం ఫీల్డ్లో చూపిస్తున్నాం, మేము ఇలా చేస్తాం. వరి పండించాలంటే ఎక్కువగా నీరు అవసరం. కానీ వర్షం ఆధారంగానే వరి పంటను సాగు చేసేలా ఇక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధనలో భాగంగా 16 రకాల వరి వంగడాలు సాగు చేయగా వర్షం, వాతావరణ పరిస్థితులతో 4 రకాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. దాంతోపాటు సేంద్రియ పద్ధతిలో 30 నాటు పత్తి రకాలు పండిస్తున్నారు. అందులో మంచి ఫలితాలు ఇచ్చిన రకాలనే రైతులకు అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పత్తికి సంబంధించి మేము ఫిబల్ అనే ఆర్గనైజేషన్తో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం, రీసెర్చ్ ప్రాజెక్టు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా నాటి రకమైన పత్తి ఈ ఆర్గానిక్ మెథడ్లో ఏవి బెస్ట్ పర్ఫార్మెన్స్, దీన్ని కాటన్ కల్టివర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్ అని అంటాము. సో ఇక్కడ ఒక 30 రకాల పత్తి విత్తనాలు, నాటి రకాల విత్తనాలని మేము తీసుకొని చిన్న చిన్న మినీ బ్లాక్స్ చేసి 2 రిప్లికేషన్స్తో ఏ పత్తి మనం చేస్తున్న ఆర్గానిక్ పద్ధతిలో
బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్న దాని మీద మేము ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసాము. ఇందులో భాగంగా ఇది ఎవాల్యుయేషన్ ట్రయల్స్ మాత్రమే. ఇందులో ఏవైతే బెస్ట్ పర్ఫార్మింగ్ వస్తాయో దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ పైలట్ ప్రాజెక్ట్ చేస్తారు, లైక్ పైలట్ కింద. సో ఇందులో మనకు 30 రకాలలో 12 రకాలు బాగా వచ్చాయి. 12 రకాలని తీసుకెళ్ళి పైలట్ కింద చేస్తారు. పైలట్ కింద చేసిన సక్సెస్ అయిందని రైతులకి తీసుకెళ్తారు. కృష్ణసుధ అకాడమీ ఆధునిక వ్యవసాయ శాస్త్ర కేంద్రంలో ఆచ్ఛేదనం మల్చింగ్ విధానం అనుసరిస్తున్నారు. దీనివల్ల వర్షాలు పడినప్పుడు భూసారం కొట్టుకుపోకుండా ఉంటుంది. దీంతో నీరు నేరుగా భూమిలోకి ఇంకుతుంది. కల్పతరువు విధానాన్ని అనుసరించడం వల్ల రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతుంది. దీనికోసం బెడ్లు ఏర్పాటు చేసుకుని దానిపై ఆకుకూరలు, వాటి పక్కన పందిళ్లు ఏర్పాటు చేసి వివిధ రకాల తీగజాతి కూరగాయలు వేసుకోవచ్చు. దీంతో రైతులకు సంవత్సరం పొడవునా ఆదాయం పొందొచ్చని వివరిస్తున్నారు. ఇది వచ్చేసి కలపతరువు మోడల్ అంటే ఇక్కడ దీనికి ఒక పర్మనెంట్ బెడ్ సెటప్ ఉంటుంది. అంటే 4 feet విడ్త్ ఉన్న బెడ్ వేస్తాము. అంటే వెడల్పు లెంత్ వచ్చేసి 12 inch హైట్ ఉన్న బెడ్ వేస్తాం. దానిపైన మధ్యలో ఆకుకూరలు వేస్తాం. అంటే ఆకుకూరలు వేసి అటు ఇటు తీగ జాతివి కానీ ఏమైనా టమాటా మొక్కలు, బెండి మొక్కలు వేస్తాం. ఏమంటే ఇప్పుడు రైతు ఒక 6 ఎకరంలో ఒక టమాటా వేసాడు అనుకో, టమాటా రేటు ఉన్నప్పుడు బాగానే అమ్ముకుంటాడు. అదే టమాటా రూపాయికి వచ్చేసింది అనుకో రేటు, అప్పుడు నష్టపోతాడు. అందుకే మేము ఒక 4 బెడ్డలు టమాటా, ఒక 4 బెడ్డలు ఏదైతే బాటిల్ కానీ బీర కానీ సొర కానీ ఏమైనా వేసుకుంటాం. తర్వాత వచ్చేసి బెండి, అలాగే మధ్యలో వచ్చేసి మనం ఆకుకూరలు వేసుకుంటాం. ఆకుకూరలు ఎందుకు వేస్తామంటే ఇప్పుడు బెండి కానీ టమాటాలు కానీ రావాలంటే మినిమం ఒక 55 నుంచి 60 రోజులు పడుతుంది సమయం, అంటే దిగుబడి రావాలంటే. మధ్యలో ఆకుకూరలు అంటే మినిమం 35 నుంచి 40 రోజులు వచ్చేస్తాయి ఆకుకూరలు. అప్పుడు ఇవి సెల్ చేసుకోవచ్చు మనం. అంటే రైతుకి నిరంతరంగా ఇన్కమ్ ఉంటుంది, డబ్బులు వస్తాయి. ఈ అయిపోయిన తర్వాత అప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. ఏదైతే టమాటో కానీ బెండ కానీ ఏవైతే ఆకుకూర బాటిల్ గాడి కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆకుకూరలు వేసుకుంటాం. అలా నిరంతరం అంటే 365 రోజులు పంటలు ఉంటాయి. 40 సెంట్ల భూమిలో జీవ ఎరువులు తయారు చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయానికి ముఖ్యమైన జీవామృతం 4 రోజులకు 1600 లీటర్లు తయారవుతుంది. దీంతో పాటు బయో ఫెర్టిలైజర్లు, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ తయారు చేస్తున్నారు. నెలకు 6000 లీటర్ల జీవ ఎరువు ఇక్కడ తయారవుతుంది. ఈ విధానంపై రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు శిక్షణ ఇస్తుండటంతో వారు గ్రామాల్లో రైతులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేయాలని చాలా మంది అనుకుంటారు, కానీ వారికి సరైన అవగాహన కల్పించే సంస్థలు తక్కువగా ఉన్నాయి. కాగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కృష్ణసుధ అకాడమీలో శిక్షణ ఇస్తున్నారు. నేషనల్ స్కిల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, అగ్రికల్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రేలియా నుంచి అడిలైడ్ యూనివర్సిటీ, ఐరన్ వుడ్ లాంటి సంస్థల భాగస్వామ్యంతో ఆర్గానిక్ ఫార్మింగ్ బిజినెస్ ఫెసిలిటేటర్స్ కోర్సు ప్రారంభించారు. రీసెర్చ్ డేటా ఏదైతే ఉందో, అంటే సేంద్రియ వ్యవసాయానికి మారితే భూములు ఎలా మారుతాయి, భూములు ఎలా మంచిగా ఉంటాయి అన్నది చెప్పడం కోసం అని చెప్పేసి చాలా డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ ఎస్టాబ్లిష్ చేసాము, చాలా రీసెర్చ్ ప్లాట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసాము. దీనికోసము మేము చాలా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో పార్ట్నర్షిప్ కూడా డెవలప్ చేసాం. స్విట్జర్లాండ్లో ఫిబెల్ అని ఉంటుంది, ఇంటర్నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ FIBL, వాళ్ళతో ఒక పార్ట్నర్షిప్ ఉంది మాకు. అట్లాగే అగ్రో ఫారెస్ట్రీ అని, అంటే కేవలము యాన్యువల్ క్రాప్సే కాదు, అంటే సంవత్సరిక పంటలు ఉంటాయి కదా మనం వేసుకునేవి, అట్లాగే కాకుండా చెట్లు కూడా పెంచుకునేవి, ఏమేమి చెట్లు పెంచుకోవచ్చు, ఆ చెట్ల ద్వారా మనము ఏమేమి ఆదాయాల వనరులు ఉన్నాయి, ఎట్లా పెంచుకోవచ్చు అన్న దానికోసం అని చెప్పేసి ICRAF అని వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో కూడా మేము పార్ట్నర్షిప్ అవ్వడం జరిగింది. అట్లాగే వ్యవసాయంలోకి మార్పు తీసుకురావడానికి ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ అలాగే బిజినెస్ డెవలప్మెంట్ కానీ చేయడం కోసం అని చెప్పేసి స్కిల్స్ ఏవైతే అవసరం ఉంటాయో అలాంటి స్కిల్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి మేము అగ్రికల్చర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఇండియన్ ఆర్గనైజేషన్, అలాగే నేషనల్ ఫౌండేషన్ ఫర్ స్కిల్లింగ్ ఇండియా, ఈ రెండు కలిపి భారతదేశంలో అక్కడ ఆస్ట్రేలియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళతో కలిపి ఒక కోర్స్ డెవలప్ చేయడం జరిగింది, ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ బిజినెస్ ఫెసిలిటేటర్ అని. ఈ కోర్సు మేము ఇప్పుడు ఆఫర్ చేస్తూ ఉన్నాం అనమాట. ఈ కోర్స్ చేసిన వాళ్ళు సొంతంగా చేసుకోవడంతో పాటు మిగతా వాళ్ళకి సహాయం అందించడానికి ఎట్లా చేయొచ్చు, అలాగే ఎక్స్పోర్ట్స్ ఎట్లా చేసుకోవచ్చు, సేంద్రియ వ్యవసాయానికి ఎలా మారచ్చు, ఇవన్నీ కూడా మేము దాంట్లో నేర్పిస్తున్నాము. ఓవరాల్గా ఏంటంటే NGOలో పనిచేస్తున్న ఫీల్డ్ స్టాఫ్, ఫీల్డ్ ఎక్స్టెన్షన్ స్టాఫ్, రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు, తర్వాత బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు, అగ్రికల్చర్లో బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు, అండ్ వీళ్ళందరూ కాకుండా కొంతమంది మా దగ్గర కొత్తగా కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు, కానీ ఇంకా కొన్ని స్కిల్స్ అండ్ నాలెడ్జ్ డెవలప్ చేయాలని అలా చాలామంది అప్రోచ్ అయ్యారు. అందులో ఒక 30 మందికి ఇది ఒక 6 days పైలట్ ట్రైనింగ్ కోర్స్ లాగా ఇస్తున్నాం. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ సాగులో మార్పులు చేర్పులు అవసరం, కానీ వాటిపై రైతులకు అవగాహన ఉందా అంటే అది ఆలోచించాల్సిన అంశమే. ఇలాంటి సందర్భంలో నూతన సాగు విధానాలపై, పెట్టుబడులు పెంచే మార్గాలపై రైతులకు అవగాహన పెంచేలా కృష్ణసుధ అకాడమీ కృషి చేస్తుండటం శుభ పరిణామమని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.